హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ హిస్టరీ అంటే సెర్చ్ చేసినవి, నెక్స్ట్ వాచ్ హిస్టరీ అంటే ఈ ప్లేస్ నుంచి వెళ్ళి ఈ ప్లేస్ వరకు వెళ్తాం అవన్నీ సెర్చ్ చేసినవి, ఆ ప్లేస్ వరకు వెళ్ళినవి మొత్తం అన్నీ కూడా స్టోర్ అవుతాయి అనమాట. మీరు ఏమైనా వాచ్ చేసినా గూగుల్లో సంథింగ్ ఏమైనా స్ట్రీట్ వ్యూ చూసినా ఇవన్నీ కూడా గూగుల్ మ్యాప్స్లో ఏం చేసినా కూడా అవన్నీ హిస్టరీలో అయితే సేవ్ అవుతాయి అనమాట. సో అవన్నిటిని ఎలా డిలీట్ చేయాలి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో దానికి గాను మీరైతే గూగుల్ మ్యాప్స్ని అయితే ఓపెన్ చేయండి. గూగుల్ మ్యాప్స్ని ఓపెన్ చేశాక ఇక్కడ మనకి టాప్ రైట్ కార్నర్లో గూగుల్ మ్యాప్స్కి సంబంధించిన ప్రొఫైల్ పిక్చర్ అనేది ఉంటుంది, లేదంటే మీ జీమెయిల్ ప్రొఫైల్ పిక్చర్ అనేది ఉంటుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి సెట్టింగ్స్ అనే బటన్ అయితే కనిపిస్తుంది. దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకి మ్యాప్స్ హిస్టరీ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, క్లియర్గా చూడొచ్చు మ్యాప్స్ హిస్టరీ. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇప్పుడు మ్యాప్స్కి సంబంధించిన ఎవ్రీ హిస్టరీ అయితే వస్తుంది. సర్చ్ హిస్టరీ మొత్తం, స్టోర్ అయిన హిస్టరీ, మీరు ఎక్కడికైనా వెళ్తే అది మొత్తం స్టోర్ చేస్తూ ఉంటుంది అనమాట. కొంతమందికి ఏంటంటే మీ లొకేషన్ ఆన్లో ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వచ్చారు, ఏం చేశారు మొత్తం గూగుల్ మ్యాప్స్లో స్టోర్ అయి ఉంటుందన్నమాట. బట్ మీకు అది తెలియదు. జస్ట్ లొకేషన్ ఆన్లో ఉంటే ఏమైంది అనేది మీరు అనుకుంటారు. బట్ మీరు ఏ ఏరియాకి వెళ్ళారు, ఎప్పుడు వచ్చారు, ఏంటి అనేది మొత్తం స్టోర్ అవుతుందన్నమాట. దాన్ని మొత్తం మీరు డిలీట్ చేయాలనుకుంటే సో ఇక్కడ మనకి డిలీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ కింద స్టోర్ అయిన డేటా మొత్తం అంటే ఎక్కడికి వెళ్ళారు, ఏం సేవ్ చేశారు అదంతా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి పైన డిలీట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక మళ్ళీ మనకి 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. డిలీట్ టుడే అంటే ఈ రోజు హిస్టరీ మాత్రమే డిలీట్ అయితే డిలీట్ టుడే మీద క్లిక్ చేసి, అండ్ ఇక్కడ డిలీట్ కస్టమ్ రేంజ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి కావాలనుకుంటే మీరు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు డిలీట్ చేయాలో ఇక్కడ ఆఫ్టర్ బిఫోర్ పెట్టేసుకొని నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసి డిలీట్ అయితే చేయొచ్చు. సో అట్లా కాకుండా ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఉంది కదా, డిలీట్ ఆల్ టైమ్ అని. సో దీని మీద క్లిక్ చేస్తే ఇప్పటివరకు మీరు ఏదైతే సెర్చ్ చేశారో, ఏదైతే చూసారో గూగుల్ మ్యాప్స్లో అది మొత్తం కూడా పోతుంది. ఆటో డిలీట్ ఆప్షన్ అంటే ఏంటంటే 18 months తర్వాత ఆటోమేటిక్గా మనకి హిస్టరీ అనేది డిలీట్ అవుతూ ఉంటుంది. 18 months అవతలది అనేది డిలీట్ అవుతూ ఉంటుంది, బట్ యువతలది అట్లానే స్టోర్ అయి ఉంటుంది. సో నేనేంటంటే మొత్తం డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఇక డిలీట్ ఆల్ టైమ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేశాక ఇక డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా, అంటే మీరు ప్రివ్యూ చూసుకోండి. ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే మొత్తం డిలీట్ చేయకండి. సో ఏమి ఇంపార్టెంట్ లేదు అని అనుకుంటే, ప్రివ్యూ చూసుకున్నాక ఏమి ఇంపార్టెంట్ లేదు అనుకుంటే ఇక్కడ డిలీట్ అనే దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు డిలీషన్ కంప్లీట్, మొత్తం డిలీట్ అయితే అయిపోయిందనమాట. సో ఇట్లా మీరైతే గూగుల్ మ్యాప్స్ లొకేషన్ హిస్టరీ అండ్ సెర్చ్ హిస్టరీ మొత్తం అన్ని హిస్టరీలు అయితే డిలీట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.